హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రైవేట్ జాబ్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాం. సో అది చూసుకున్నట్లయితే సర్టిఫియాస్ అనే కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే ఇది. సో మీరు ఈ జాబ్స్ కోసం ఇంట్లో నుంచే వర్క్ చేసి మంచి శాలరీ అయితే గెయిన్ చేసేసుకోవచ్చు. సో దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, శాలరీస్ ఎంత, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చా, అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, డెఫినెట్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి జాబ్ అప్డేట్స్ అయితే మేము అందిస్తాం, ఇది మా గ్యారంటీ. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది సర్టిఫియాస్ అనే ప్రైవేట్ కంపెనీ నుంచి. సో ఇది వచ్చేసి యూఎస్ లో బేస్ అయిన హెల్త్ టెక్ కంపెనీ అండి. సో వీళ్ళు వచ్చేసి డాక్టర్స్ కి లైసెన్స్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ని స్మార్ట్ గా హ్యాండిల్ చేసే ప్లాట్ఫామ్ అనేది అందిస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆపరేషన్స్ అనలిటిక్స్ అంటే పేయర్ ఎన్రోల్మెంట్ ఆర్ లైసెన్సింగ్, ఇక్కడ దీనికోసం అయితే మీరు వేకెన్సీ ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ జాబ్ లొకేషన్ మనం చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారు. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే వర్క్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయలేదు, బట్ మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నాయి, వేరియస్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు మనం ఈ జాబ్ లో ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే డాక్టర్స్ కి అవసరమైన లైసెన్సింగ్ సమాచారం అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ కోసం లైసెన్సింగ్ అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయడం, అండ్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం, అండ్ కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ లో కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అంటే డేటా అనాలిసిస్, అప్లికేషన్ ప్రాసెసింగ్ వంటివి మీరు మేనేజర్ గా అయితే చూడాల్సి ఉంటుంది. సో దీనికోసం ఎలిజిబిలిటీస్ ఏంటి అనుకుంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేషన్స్ ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కి కూడా ఇది మంచి ఛాన్స్, బికాస్ వాళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు చాలా బాగుండాలి, అండ్ రాయడంలో అండ్ మాట్లాడడంలో కూడా. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ గూగుల్ డాక్స్ వంటివి కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ మీకు డీటెయిల్స్ పట్ల శ్రద్ధ ఉండాలి, అండ్ మిస్టేక్స్ అనేది చేయకూడదు. సో ఈ స్కిల్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు డెఫినెట్ గా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మనం శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 46,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. ఇది అఫీషియల్ కాదు, కానీ గ్లాస్ డోర్, అంబిషన్స్ బాక్స్ లాంటి వెబ్సైట్ నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. బికాస్ శాలరీ అయితే కన్ఫర్మ్ కాదు, బట్ ఆల్మోస్ట్ అంత శాలరీ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికోసం మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మొదటిగా మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారు కదా, వాళ్ళు మీ డీటెయిల్స్ అనేది చూసి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. ఇది పూర్తిగా వర్చువల్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలా ఉంటుంది. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఆ తర్వాత ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు దీనికోసం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది కదా, అక్కడైతే మీరు వెళ్ళి వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. అండ్ మీ డీటెయిల్స్ అనేది అక్కడ క్లియర్గా అయితే ఫిల్ చేయండి. అండ్ దానికి ఒక రెజ్యూమ్ కూడా అటాచ్ చేయండి, అండ్ సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సో ఆఫ్లైన్ ద్వారా అయితే ఎవరు అప్లై చేయకండి, బికాస్ అవి యాక్సెప్ట్ చేయరు. సో అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే దీనికోసం గాను ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. సో ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ ఫీజ్ ఉంది అంటే అది స్కామ్ అని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీరు సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 29th జూలై 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అండ్ లేట్ గా సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అనేది తీసుకోరు. సో మీరు అనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అప్లై చేయడానికి అయితే ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్, శాలరీ కూడా బాగుంది. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.